ఒకసారి ఈ వీడియో చూడండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్ కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? రేపు జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తారు. అంటే అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. బాస్, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే GST పర్సెంటేజ్ ని 0 తీసుకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్ ఇస్. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 2, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా ఈ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా మాత్రం మేము వీలైనంత త్వరగా దీన్ని ముగిస్తాము అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇరాన్ మాత్రం మేము ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగానే ఉంది. ఇవాళ కూడా అమెరికాకి సంబంధించినటువంటి వైమానిక దళం వాళ్ళు ఇరాన్లోని ఈ కరాజ్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి B1 బ్రిడ్జ్ పైన ఒక దాడి అతనికి నిర్వహించింది. ఆ దాడిలో ఇరాన్కి సంబంధించిన 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అది జరిగినటువంటి ఒక గంట వ్యవధిలోనే మరోసారి సేమ్ అదే బ్రిడ్జ్ పైన మళ్ళీ వైమానిక దాడి అతనికి జరిగింది. దాంతో ఆ బ్రిడ్జ్ మ్యాక్సిమం దెబ్బతిన్నట్లు వీడియోని అతనికి రిలీజ్ చేసింది అక్కడి లోకల్ మీడియా అయితే కనుక. సో ఈ విధంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య గొడవలు అయితే అలాగే ఉన్నాయి, ఏమాత్రం తగ్గట్లేదు. అలాగే ప్రతిదాడులు, ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతిదాడుల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలపైనే ఉన్నాయి. సో డైరెక్ట్గా వాళ్ళకి అటాక్ చేస్తున్నటువంటి తక్కువైనా ప్రభావం ఎక్కువగా పడుతున్నటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గల్ఫ్ దేశాలపైన పడుతుంది. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్ పైన సుమారుగా 2 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 13 డ్రోన్లను ప్రయోగించిందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా కువైట్కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం కానీ రాలేదు ఇవాళ. అంటే వాటన్నిటిని కూడా గాల్లోనే పేల్చడం జరిగింది. ఇప్పటి వరకు అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7 క్రూయిజ్ మిజైల్స్, 312 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 664 డ్రోన్లని ఇరాన్ కువైట్ వైపు ప్రయోగించినట్లు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఈ డ్రోన్లు అలాగే మిజైల్స్ వీటికి సంబంధించిన శకలాలకు సంబంధించి ఒక 11 నివేదికలు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వాటన్నిటి కూడా వీళ్ళు క్లియర్ చేసినట్టు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 660 నివేదికలు అయితే క్లియర్ చేసినట్టు తెలియజేస్తున్నారు. అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు వీళ్ళు గడిచిన 24 గంటలు ఒక 4 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు గణాంకాలు వేరే, అలాగే మినిస్టర్ ఆఫ్ కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు గణాంకాలు వేరే. అంటే వాళ్ళు నిర్వహించినటువంటి డ్యూటీలో వాళ్ళు ఎన్నిటినైతే ఎదుర్కొన్నారో వాళ్ళు సపరేట్గా చెప్తారు, వీళ్ళు సపరేట్గా చెప్పడం లేదు. మనం మొత్తం కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. సో నేషనల్ గార్డ్ వాళ్ళేమో 4 డ్రోన్లను కూల్చివేశారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళేమో 2 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 13 డ్రోన్లు అయితే కూల్చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కువైట్లో ఆహారపు కొరత అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కానీ దానికి లోటు అనేటువంటిది ఉండకూడదు ప్రజలకి ఆహారపు విషయంలో అని చెప్పేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు కూడా గమనించవచ్చు, కువైట్లో ఎక్కడ కానీ మనకి ఆహారం కొరత అయితే లేదు. సో దానికి తగినటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటున్నట్లు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ధరలు ఏమైనా పెరిగాయంటే ధరలు కూడా ఏమీ పెంచలేదు. మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. పలు షాపులపైన ఉల్లంఘనలుగా నమోదు చేశారు. సో ఈ ఉల్లంఘనలు దేనికైనా అంటే ముఖ్యంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీలు ఏంటంటే ఎవరైనా ధరలను పెంచి అమ్ముతున్నారా, అలాగే లైసెన్సులు కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇలాంటి వాటిపై తనిఖీలు నిర్వహించారు. అలాగే బంగారంలో కూడా ఎవరైనా బంగారానికి కూడా ఏదైనా మోసాలకు పాల్పడుతున్నారు ఏంటంటే వీటిపైన కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని పలు గోల్డ్ షాపులు వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 7 షాపులపైన ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. సో దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు 2 రకాలైనటువంటి ధరలకి బంగారం అమ్ముతున్నట్లు, అలాగే సరైనటువంటి బిల్స్ లేకపోవడం,
ఇంకా కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారని చెప్పేసి ఆ 7 షాపుల పైన జరిమానాలు ఇతనికి విధించినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే క్యాపిటల్ గవర్నరేట్, హవాలీ గవర్నరేట్లోని పలు కిరాణా షాపులు ఇలాంటి దుకాణాలు ఉంటాయి కదా, అలాంటి దుకాణాల్లో తనిఖీలు అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అందులో కొన్ని షాపులకి వీళ్ళు ఉల్లంఘనలుగా నమోదు చేశారంట. అంటే వాళ్ళు ఏం చేశారంటే సరైనటువంటి లైసెన్సులు లేకపోవడం, ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు కలిగి ఉండడం, అలాగే అమ్ముకోనటువంటి ఆహార పదార్థాలను అమ్మడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో దాంతో ఆ షాపుల పైన కూడా ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇక కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వీటిని సాకుగా చూపించి ఏదైనా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వారి కంపెనీ వాళ్ళు కనుక జీతాలు సరైనటువంటి సమయానికి చెల్లించకపోతే ఆ కంపెనీలపైన మేము చర్యలు తీసుకోబడుతుంది, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి లైసెన్సులు మేము తాత్కాలికంగా రద్దు చేయబడుతుంది, హోల్డ్ చేయబడుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది, మేము జీతాలు ఇవ్వలేము అని చెప్పేసి ఎగ్గొట్టే కంపెనీలు కూడా ఉండొచ్చు. సో అలాంటి కొన్ని నివేదికలు ఇలా వచ్చి ఉండొచ్చు బహుశా, కంప్లైంట్స్ అనేటువంటిది. సో ఆ కారణం చేత వాళ్ళు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏ కంపెనీ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము జీతాలు చెల్లించలేమని చెప్పేసి కానీ, ఆలస్యంగా జీతాలు చెల్లించడం కానీ ఇలాంటి ఏదైనా చేస్తే చర్యలు తప్పవు వాళ్ళ కంపెనీలపైన అని చెప్పేసి అంటున్నారు. తప్పనిసరిగా వారి యొక్క జీతాలు అనేటువంటిది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో సరైనటువంటి సమయంలో, వాళ్ళకి నిర్దేశించినటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలోపు తప్పనిసరిగా వాళ్ళు జమ చేయాల్సి ఉంటుంది జీతాలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో కూడా ఎవరికైనా సరే జీతాలు రాకుండా మీ కంపెనీ వాళ్ళు కనుక ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు పిఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళకైతే కనుక మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఎవరు కానీ మేము జీతాలు చెల్లించడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బందులు ఉన్నాయి, యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు కుదరదు, 2 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తాం, ఇలాంటి ఏ సాకులు కానీ చెప్పడానికి లేదంట. ఏ నెల జీతం ఆ నెల సరైనటువంటి సమయానికి సక్రమైనటువంటి టైంలో, అంటే వాళ్ళకి ఏదైతే టైం కేటాయించుంటారో ఒక 5వ తేదీ లోపు అన్నారు గతంలో, సో 5 కానీ 10 కానీ ఒక డేట్ చెప్పింటారు, ప్రతి నెల ఒక జీతాలు వచ్చే డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ కల్లా వాళ్ళు కమిట్ అయినటువంటి డేట్ కల్లా తప్పనిసరిగా జీతాలు అయితే కనుక బ్యాంకులో పడిపోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా లేదు పోస్ట్పోన్ చేసినా ఆ కంపెనీలపైన చర్యలు అయితే తప్పు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ రీజన్లో ప్రస్తుతానికి అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఈ విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మరోసారి శుభవార్త అయితే తెలియజేసింది. గతంలో ఆల్రెడీ ఒక నెల అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 28 వరకు. సో ఇప్పుడు మరోసారి ఇంకొక నెల అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆటోమేటిక్గా ఆ విజిట్ వీసాల పైన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటుంది 1 మంత్ ఎక్స్టెన్షన్ అవుతుంది, వాటి యొక్క వ్యాలిడిటీ ఉంటుంది ఇంకొక నెల వరకు అయితే పెరుగుతుంది. దీనికి ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డేట్ అనేది పెరుగుతుంది. అయితే ఇది కేవలం మరోసారి తెలియజేస్తున్నాను, విజిట్ వీసాల పైన కువైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది బిజినెస్ విజిట్ వీసా కావచ్చు, ఫ్యామిలీ విజిట్ వీసా కావచ్చు, లేదంటే టూరిస్ట్ వీసా కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే విజిట్ వీసా పైన కువైట్కి వచ్చి ఉంటారు కదా, అలాంటి వారు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ విమానాలు లేకపోవడం వల్ల ఎవరైతే రిటర్న్ వెళ్ళలేకుండా ఉండిపోయి ఉంటారో అలాంటి వారికి జనరల్గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అకాపిలికి అంటే వాళ్ళని ఎవరైతే పిలిపించారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన అకామాలు క్యాన్సిల్ చేయడం, లేదంటే వీళ్ళకి భారీగా జరిమానాలు విధించడం, ఇంటికి పంపించడం, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఉండకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక నెల ఎక్స్టెన్షన్ చేసింది. ఇప్పుడు మరొక నెల పాటు వారికి సంబంధించినటువంటి ఆ విజిట్ వీసాల డేట్ అనేది పొడిగించడం జరిగింది. సో ఆల్రెడీ కువైట్లో ఎవరైతే విజిట్ వీసాల పైన వచ్చింది వాళ్ళకి తీసుకున్నటువంటి వీసా టైం ముగిసినా సరే ఇంకొక నెల రోజులు మళ్ళీ ఎక్స్ట్రా ఉండొచ్చు కువైట్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ లోపు మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే విమానాలు ఓపెన్ అవుతాయో అప్పుడైనా సరే వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక నెల అయితే ఎక్స్టెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఒక మన విషయం గమనించాలి, మరి ఇంటి దగ్గర కొత్త వీసాలు పంపించారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావన అయితే రాలేదు. అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు టైం ఏమైనా పెంచారంటే ఇప్పుడు ఏం చెప్పలేదు. లాస్ట్ టైం చెప్పినప్పుడు మాత్రం 3 మంత్స్ ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు. సో ఫిబ్రవరి 28 లోపు అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా అయితే పెంచుంటారు ఆల్రెడీ. సో దానివల్ల వాళ్ళకి సపరేట్గా చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే విజిట్ వీసాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే చెప్పిండారు, కువైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఇంటి దగ్గర ఆల్రెడీ కొత్త వీసాలకు వెళ్ళిన వాళ్ళ గురించి ప్రస్తావించలేదు. అలాగే ఎవరైనా అకామా ఉండి రాలేక ఉండిపోయింటారు చూడండి, అలాంటి వారికి సంబంధించి ఇప్పుడైతే అప్డేట్ లేదు. మొన్న ఇచ్చిన అప్డేట్ ప్రకారం 3 నెలలు అయితే వాళ్ళకి టైం ఇచ్చిన్నారు. సో వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళ అకామా అయితే మాత్రం తప్పనిసరిగా వ్యాలిడ్గా ఉండాలి. వ్యాలిడ్గా ఉంటేనే వాళ్ళు రావడానికి కుదురుతుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, సో ఇట్లా ఒక నెల ఎక్స్ట్రా ఇచ్చారు కదా, సో మేము ఇంటి దగ్గర అకామా అయిపోయినా సరే ఇంకొక నెల ఉండేసి రావచ్చేమో, మా అకామా పొడిగిస్తారేమో అని చెప్పేసి. అకామాలు పొడిగించరండి, కేవలం
మీకు అకామా అన్నీ వ్యాలిడ్గా ఉంటే మీరు రాలేకపోతున్నారు కాబట్టి రావడానికి మామూలుగా 4 నెలల టైము, సూన్ వాళ్ళకైతే 6 నెలల టైము, ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా ఇచ్చారు ఉండేసి రావడానికి. ఎందుకు? విమానాలు లేవు కాబట్టి. అంతే తప్ప అకామా డేట్లు అయితే కనుక పెంచరు. అకామాలు అయిపోతుంటే మీరు మీ కపిలకో లేదా కంపెనీకి చెప్పి ఆన్లైన్లో మీరు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకుండా ఉంటే మరొకసారి దీన్ని రిపీట్ చేసుకొని వినండి. కేవలం ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్ళి అకామా అన్ని వ్యాలిడ్గా ఉండి వాళ్ళు ఇంటి దగ్గర స్టే చేయడానికి ఏదైతే గడువు ఉంటుందో 4 నెలలు 6 నెలలు ఆ టైం లోపు రాలేకుండా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పెంచినటువంటి సమయం అనేటువంటిది వర్తిస్తుంది. అంతే తప్ప అకామా అయిపోతుంటే మాత్రం అది వర్తించదు. ఓకేనా? ఇది కొద్దిగా అర్థం చేసుకొని మిగతా తెలియని వాళ్ళు కూడా తెలియజేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇవాళ కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానం ఒకటి నేపాల్కి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ విమానంలో నేపాల్కి సంబంధించినటువంటి 318 మంది ప్రయాణికులు, అలాగే 8 బాడీలు అయితే 9 బాడీలు అని చెప్పేసి అన్నారు. సో అది 8 కానీ 9 కానీ ఉండొచ్చు. పర్ఫెక్ట్ ఒక దాంట్లో ఒక్కొక్క టైతన్కి వచ్చింది. కొన్నిట్లేమో 9 బాడీలు ఉన్నారు, కొన్నిట్లేమో 8 మృతదేహాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బాడీలను కూడా తరలించినట్లు తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నేపాల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చొరవతోటి ఇక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఎవరైతే ఇక్కడ చిక్కుకుపోయి ఉంటారో అలాంటి వారిని మేము తరలిస్తున్నాము అని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్లో, మామూలు ఫ్లైట్ అయితే కాదండి, అది ఒక స్పెషల్ ఫ్లైట్ అది. దాని ద్వారా కువైట్ ఎయిర్వేస్ వాళ్ళే కువైట్ నుంచి డైరెక్ట్గా నేపాల్కి అయితే తరలించినట్లు తెలియజేస్తున్నారు. అది ఇవాళ అర్ధరాత్రి సమయంలో తరలించారు. అంటే 1వ తేదీ అర్ధరాత్రి సమయంలో, అంటే 1వ తేదీ నైట్, 2వ తేదీ తెల్లవారితే. సో ఆ సమయంలో వీళ్ళని తరలించినట్లు తెలియజేస్తున్నారు. 318 మంది ప్రయాణికులు, అలాగే 8 బాడీలు. అది 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. కరెక్ట్గా ఒక్కొక్క న్యూస్ పేపర్లో అయితే ఒక్కొక్కలాగా వచ్చింది. సో 8 అనుకుందాం. 8 బాడీలని అలాగే 318 మంది ప్రయాణికులను తరలించారు. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, మరి ఇక్కడి నుంచి ప్రయాణికులు తీసుకెళ్ళిన కువైట్ ఎయిర్వేస్, అంటే కువైట్ ఎయిర్వేస్ ఓపెన్ చేసేస్తున్నారు, ఇక్కడి నుంచి ఫ్లైట్లు వెళ్తాయా అని చెప్పేసి. లేదండి, ఇది ఏదైనా కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కార్గో ఫ్లైట్స్ కానీ, లేదంటే ఎమర్జెన్సీగా వెళ్ళేటువంటి ఇలాగ బాడీలు తీసుకెళ్ళేటివి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రమే ఎప్పుడో ఒకటి వారానికో 2 వారాలకు ఒక ఫ్లైట్ వెళ్తుంది. అంతే తప్ప రెగ్యులర్ ఫ్లైట్స్ అయితే కావు, జనరల్ ఫ్లైట్స్ కూడా కాదు ఇవి. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గుర్తించగలరు. జజీరా ఎయిర్వేస్ మన భారతదేశంలోని మరికొన్ని కొత్త ప్లేసెస్కి అయితే కనుక విమానాలు ప్రారంభిస్తుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి గోవా మరికొన్ని ప్లేసులు కూడా యాడ్ చేసింది. సో ఇప్పటి వరకు మొత్తం మీద మన భారతదేశంలోని 16 ప్రాంతాలకైతే కనుక విమాన సర్వీసులు ప్రారంభించింది. అయితే ఇవన్నీ కూడా డైరెక్ట్గా కువైట్ నుంచి కాదండి, దమ్మాం నుంచి, అలాగే మిగతా కసూమ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి, అల్ ఖైసమ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అనమాట. సో ఇక్కడి నుంచి మాత్రమే ఉంటాయి. సో మొత్తం మీద ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడి నుంచి బస్సు రోడ్డు మార్గం ద్వారా దమ్మాం కానీ లేదంటే అల్ ఖైసమ్ కానీ చేరుకొని అక్కడి నుంచి ఇండియాకి ఎదురుగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా జజీరా ఎయిర్వేస్ వాళ్ళు మరికొన్ని ప్రాంతాలకు ఎదురుగా విమాన సర్వీసులు ప్రారంభించారు. వీటితో పాటుగా మనకి ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్లు ఈ గల్ఫ్ ఎయిర్వేస్ ఇవి కూడా మన భారతదేశానికి ఆల్రెడీ సర్వీసులు ఎదురుగా ప్రారంభించినాయి. అవన్నీ కూడా బయట దేశాల నుంచే మనకి దమ్మాం నుంచి ఇక్కడి నుంచి అయితే ప్రారంభమవుతాయి. అలాగే కువైట్ ఎయిర్వేస్ సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. రేపు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. షెడ్యూల్ అయితే వచ్చింది. కాకపోతే అది కూడా కువైట్ నుంచి కాదు, దమ్మాం నుంచే మన ఇండియాకి అయితే కొన్ని ప్రాంతాలకు అయితే వెళ్తున్నాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా మీకు నేను రేపు తెలియజేస్తాను. అలాగే మీకు ఎవరికైనా సరే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి కానీ లేదంటే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కానీ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఏదైనా కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో మనకు తెలిసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నెంబర్ అయితే ఇస్తాను. ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించింది మంచి సర్వీస్ అయితే అందిస్తారు. రీజనబుల్ రేట్లకి మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని సర్వీసులు కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నుంచి సౌదీకి వెళ్ళడానికి రోడ్డు మార్గంలో దానికి సంబంధించిన ప్రాసెస్, ఆ వెహికల్కి సంబంధించినవి, వీసాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా చూసుకుంటారు. అలాగే అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళడానికి మార్గం ఏవైతే టికెట్స్ ఉంటాయో వాటిని కూడా చూసి మీకు ఫ్లైట్ ఏదైనా ఎక్కించడం జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి సేమ్ మిమ్మల్ని సౌదీలో దింపడం, అక్కడి నుంచి మళ్ళీ పికప్ చేసుకొని తీసుకొచ్చి కువైట్లో డ్రాప్ చేయడం అనమాట. వీటికి సంబంధించిన ప్రాసెస్ కూడా చూస్తారు. సో ఎవరికైనా సరే టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వాళ్ళ దగ్గర టికెట్స్ మీరు తీసుకోవచ్చు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తదుపరి నోటీస్ వచ్చినంత వరకు డ్రోన్ల అమ్మకం అనేటువంటిది నిషేధిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో డ్రోన్లు అనేటువంటిది అమ్మకూడదంట. మామూలుగా మనం ఏదైనా వీడియోలు రికార్డ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి డ్రోన్లు కూడా పూర్తిగా డ్రోన్ల అమ్మకం అనేటువంటిది బ్యాన్ చేశారు ప్రస్తుతానికి.
తదుపరి నోటీస్ వచ్చినంత వరకు అది. సో ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాటిని వదలడానికి అతనికి అవకాశం ఉంటుంది. కానీ అంతవరకు మాత్రం డ్రోన్ల వినియోగం అనేటువంటిది నిషేధిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే మిగతా గల్ఫ్ దేశాలపైన ఈ ఇరాన్ యొక్క ప్రభావం ఎలా ఉంది అన్నది గురించి ఒకసారి మనం చూద్దాం. ముందుగా మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 26 డ్రోన్లు అలాగే 19 బాలిస్టిక్ మిజైల్స్ తోటి దాడి చేయనట్లు తెలియజేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2038 డ్రోన్లు, 19 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 457 బాలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్ యూఏఈ పైన ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఏవైతే డ్రోన్లు మిజైల్స్ వచ్చాయో వీటన్నిటిని కూడా అక్కడ గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ సంబంధించిన రక్షణ శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఖతార్ విషయానికి వచ్చినట్టయితే ఖతార్లో కూడా నిన్నటి నుంచి డ్రోన్లు ఇలాంటి వాటితో దాడులు ఎదురుగా జరుగుతుంది. అయితే వాటన్నిటినీ కూడా ఖతార్ గవర్నమెంట్ ఖతార్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ వాళ్ళు అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటన్నిటిని కూడా గాల్లోనే కూల్చివేయడం జరిగింది. ఇంకా బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్ కూడా సేమ్ ఇదే విధంగా దాడులు ఏదైనా కొనసాగుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 429 డ్రోన్లు అలాగే 188 బాలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్ అయితే కనుక బహ్రెయిన్ పైన ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. నేటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెడతారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రాజ్యసభలో కూడా ఈ బిల్లుకి అయితే ఆమోదం లభించింది. సో ఇక మిగిలిండేది రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం. దాని తర్వాత ఇది గెజెట్ నోట్లో అయితే ప్రచురించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు మ్యాక్సిమం అంతా కూడా ఫైనలైజ్ అయినట్టు లెక్క. సో ఇకపైన మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, అమరావతి మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. మీకు ఆ విషయం తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక ఫైనల్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇక రాష్ట్రపతి గారు సైన్ చేస్తే ఇంక ఇది గెజెట్ నోట్లోకి వచ్చేస్తుంది. సో మనకి రాజధానికి పైన అమరావతి ఉండబోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అమరావతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆమోదం తెలపలేదు. వాళ్ళు వాటిని వ్యతిరేకించడం జరిగింది. నిన్నైతే ఏకంగా లోక్సభ నుంచే వాళ్ళు వాకౌట్ చేశారు, బయట వెళ్ళిపోయారు. ఇవాళ రాజ్యసభలో కూడా దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అంగీకరించలేదు. మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి అంగీకారం తెలపడం జరిగింది. దాంతో బిల్లుని అయితే ఓకే చేశారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తున్నాం కదా, ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయాయి. గతంలో ఆల్రెడీ 2 కిడ్నీలు పాడైపోవడంతో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఒక కిడ్నీని అయితే మార్పిడి చేయించుకున్నారు, ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అయితే ఆ మార్పిడి చేయనటువంటి కిడ్నీ కూడా కొద్ది రోజులకి ఇన్ఫెక్షన్ రావడంతో పాడైపోయింది. సో దాంతో ప్రస్తుతానికి వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీళ్ళ దగ్గర చిల్లిగవ్వగా లేదు. గతంలో కూడా మన వీడియోలో ఒకసారి చెప్పడం జరిగింది, ఏదో కొంతమంది మాత్రమే స్పందించారు. సో ఇంకా వీళ్ళకి చాలా డబ్బులు అయితే అవసరం ఉందండి. సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో చాలా డబ్బులు అవసరం ఉంది. కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే మీకు తోచినంత, అది దినాలు ఇస్తారా, 10 దినాలు ఇస్తారా, 100 దినాలు ఇస్తారా, మీ ఇష్టం. మీకు తోచినంత సాయం అయితే కనుక వాళ్ళకి అందించండి. వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్లకి వాళ్ళకి ఫోన్పే ఉన్నాయి. సో మీరు కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని మీ వంతు సాయం అయితే మీరు అందించవచ్చు. ఆయన గతంలో కువైట్లో ఉన్న ఆయనే కువైట్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి కిడ్నీలు ప్రాబ్లం రావడంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రస్తుతానికి. సో దయచేసి సాయం చేయగల పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం మీకు తోచినంత సాయం అయితే ఆయనకి అందించండి. చంద్రుడిపైకి మరోసారి మానవులు అయితే వెళ్ళనున్నారు. ఆర్టెమిస్ 2 ప్రయోగం ద్వారా నాసా వాళ్ళు 4 వ్యోమగాములను అయితే చంద్రుడిపైకి పంపించడం జరిగింది. అది నిన్న రాత్రి, అంటే కువైట్ టైం ప్రకారం అయితే ఇవాళ రాత్రి 1-1:30 ప్రాంతంలో వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో అది నిన్న జరిగినటువంటి ప్రయోగం అది. సో మన టైం ప్రకారం చూసుకుంటే అది ఇవాళ జరిగింది. సో వాళ్ళు బయలుదేరారు. వీళ్ళ యొక్క మొత్తం యాత్ర వచ్చి 10 రోజులు ఉంటుంది. వెళ్ళడానికి 4 రోజులు, రావడానికి 4 రోజులు, అక్కడ 2 రోజులు ఉంటారు. ఇది ఒక 50 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రయోగం మళ్ళీ ఇది. ఎందుకంటే 1972లో అపోలో 17 ద్వారా మనుషుల్ని చంద్రుడిపైకి పంపించింది నాసా. దాని తర్వాత మనుషుల్ని అయితే పంపించలేదు. సుమారుగా ఇప్పటికి 50 సంవత్సరాలు దాటిపోయింది. సో 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనుషుల్ని అయితే పంపిస్తుంది. అయితే ఇక్కడ మనుషులు వెళ్ళి దిగుతారా అంటే దిగరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో వీళ్ళు వెళ్ళి ఏం చేయబోతున్నారు అనేసి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రుడి యొక్క ఉపరితలాన్ని మొత్తం కూడా వీళ్ళు పరిశీలించడం జరుగుతుంది. భవిష్యత్తులో అక్కడ కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసం కాలనీలాగా ఏర్పాటు చేయడం, లేదంటే ప్రయోగాలకి అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్ళడానికి కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించడానికి సంబంధించినటువంటి ల్యాండింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏమిటి, ఎక్కడ దిగాల్సి ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి పరిశీలన అయితే చేస్తారంట.
సో దానికి సంబంధించి ఈ నలుగురు కూడా అక్కడ ఒక 2 రోజుల పాటు మొత్తం అంతా కూడా మ్యాప్ అనేటువంటిది సర్వే అనేటువంటి నిర్వహించి దానికోసం ఒక మ్యాప్ రెడీ చేసి అన్నీ కూడా వీళ్ళకి నిర్దేశించినటువంటి ప్రయోగాలు ఏదైతే అవన్నీ నిర్వహించిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగుతారా లేదా అనేటువంటిది మరి ఇంకా వాళ్ళు ఏదైనా ఇంకా వేరే నిర్ణయాలు ఉంటే మనం చెప్పలేం. కానీ మనకి అందినటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు అయితే దిగరు అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ అక్కడికి వెళ్ళి ఉపరితలం నుంచి అంతా పరిశీలించి రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి మిరగ ప్రాంతంలో ఒక బస్సులో ఆయనకి ఒక పర్సు దొరికిందని చెప్పేసి అంటున్నారు. అది 103 బస్సు అంటే జహరా మిరకప్ ఈ రూట్లో తిరిగేటువంటి బస్సులో పర్సు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు ఏదైనా ఆదినారాయణ రెడ్డి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఆదినారాయణ రెడ్డి అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకు తెలియజేయండి. ఆయనకు సంబంధించిన పర్సు డబ్బులు అన్నీ కూడా మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. ఇవాళ సిరివెన్నెల అనేటువంటి అమ్మాయి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 300 రూపాయలుగా ఉంది. సో ఎక్స్చేంజ్ ధర గతంతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 713 పిలుసుగా ఉంది. సో నిన్నటికి ఇవాళకి 1 గ్రామ్ పైన సుమారుగా 1 దినార్ వరకు అయితే కనుక తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 46 దినార్ల 579 పిలుసుగా ఉంది. సో బంగారం ధర అయితే కనుక స్వల్పంగా తగ్గింది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఒక ఆఫర్ కూడా ప్రకటించారండి. మంచి డిజైన్స్ అయితే కనుక తీసుకొచ్చున్నారు, కొత్త డిజైన్స్ తీసుకొచ్చున్నారు. దాంతోపాటుగా రేపు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసి వస్తువులు కొంటారో అలాంటి వారికి ఒక ఫుడ్ కూపన్ కూడా ఉచితంగా లభిస్తుంది. సో మన ఛానల్ పేరు చెప్తే చాలు మీకు ఫుడ్ కూపన్ కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మాలియాలో సూకల్వతిలో ఏదైతే ఉందో అక్కడ షాప్ నెంబర్ 121లో ఉంటుంది ఎఫ్కే జ్యువెలర్స్. సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా మీకు నేను అందిస్తాను, దాన్ని కూడా ఒకసారి మీరు గమనించవచ్చు. హలో మై ఫ్రెండ్స్, మన ప్రియమైన కస్టమర్లందరికీ మా ఎఫ్కే జ్యువెలర్స్ తరపున తెలియపరచడం ఏమనగా రేపు ఒక్కరోజు మాత్రమే మన మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి గారు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ అందరికీ మన తరపున ఒక ఆఫర్ పెట్టినాము. ఫుడ్ కూపన్ ఉచితంగా ఇస్తున్నాము ప్రతి కస్టమర్లందరికీ. అలాగే మీకు తెలియపరచడం ఏమనగా మన 22 క్యారెట్లో టర్కిష్ డిజైన్స్, ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతున్న డిజైన్స్, టర్కిష్ డిజైన్, బ్యూటిఫుల్ యూనిక్ ఎథనిక్ ప్యాటర్న్ ట్రెండింగ్ డిజైన్స్లో ఇప్పుడు ఏ వస్తున్నాయో అలాంటి డిజైన్స్ చూడండి మీకోసం మేము తయారు చేసాము. రండి రేపు తీసుకోండి. ఎంతెంత ముచ్చటగా ఎంతెంత డిజైన్స్ పెళ్లి కూతురికి అందరికీ చాలా 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 డిజైన్స్ వచ్చిన్నాయి. రేపు ఒక్కరోజు మాత్రమే మన ప్రియమైన కస్టమర్ల అందరికీ తెలియపరచడం ఏమనగా మన మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి గారు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ అందరికీ ఫుడ్ కూపన్ రేపు ఇవ్వబడను. మిస్ చేసుకోబాకండి. లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఆఫర్. ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్వతియా, మాలియా, కువైట్ సిటీ 50727598.